ఈ కథలో మనం శిబి చక్రవర్తి గురించి తెలుసుకుందాం. శిబి చక్రవర్తి దానల్లా కల్లా చాలా గొప్పవాడు. ఒకరోజు ఒక డేగ ఒక పావురాన్ని తరుముకుంటూ ఆయన ఆస్థానంలోకి వస్తుంది. పక్కనే ఉన్న మంత్రి, రాజా, ఈ పావురం తన ప్రాణభయంతో మిమ్మల్ని శరణు కోరి మీ దగ్గరికి వచ్చింది, కావున ఈ పావురాన్ని కాపాడే బాధ్యత మీదని చెప్తాడు. అప్పుడు డేగ, పావురం మనిషిలాగా మాట్లాడడం మొదలుపెట్టాయి. ఆ రాజుకి అలాగే మంత్రికి ఆశ్చర్యాన్ని గురి చేశాయి. ఆ డేగ అంటుంది, రాజా, ఈ పావురం నా ఆహారం. నా నోటి దగ్గర ఉండే ఆహారాన్ని తీసి నాకు అన్యాయం చేయకొని అంటుంది. పావురం, నేను నీ శరణం కోరి వచ్చి తిని నువ్వు నన్ను కాపాడాలి అని అంటుంది. రాజు డేగతో అంటాడు, నా శరణం కోరి వచ్చిన వ్యక్తిని కానీ ఏదైనా జంతువు అయినా కానీ నేను దాన్ని కాపాడడం నా ధర్మం, లేకపోతే మా రాజ్యం సుభిక్షంగా ఉండదని చెప్తాడు డేగకి. అప్పుడు ఆ డేగ అడుగుతుంది, నాకు ఆ పావురానికి తగ్గ మాంసాన్ని మీ కాలు నుంచి ఇవ్వండి అని అడుగుతుంది. వెంటనే రాజు తన కాలుని నరికి ఆ తూకంలో పెడతాడు. అయినా కానీ అది సరిపోదు. అప్పుడు రాజుగానే వెళ్ళి అక్కడ తూకంలో కూర్చుంటాడు. అయినా కానీ ఆ పావురానికి సరి సమానంగా తోగదు. అప్పుడు ఆశ్చర్యంతో రాజు, నువ్వు సామాన్య పావురం అయితే కాదు, నువ్వు మహర్షివి అనుకుంటున్నాను అని అడగగా అప్పుడు తన విశ్వరూపాన్ని చూపించాడు అగ్నిదేవుడు. నీ యొక్క దానగుణం గురించి తెలుసుకోవడానికి నేను, ఇంద్రుడు ఇలా మారువేషంలో వచ్చి నిన్ను పరీక్షించాం. నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు అని శిబి చక్రవర్తికి శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు అగ్నిదేవుడు.